నమస్కారం సార్. పెద్దవారందరికీ ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ అయినా ఉన్ని నాకేం తప్పు లేదు. ఒక విషయం చెప్తున్నాను, ఏమంటే గల్ఫ్ దేశాల్లో రొట్టెలు తింటారు ఎక్కువ గల్ఫ్ దేశాల్లో, అరబ్ కంట్రీలో ఇరాన్ రొట్టెని, లిబినాన్ రొట్టెని 2 ఉన్నాయన్నమాట గల్ఫ్ దేశాల్లో. అవి మెయిన్ నెంబర్ 1. ఎందుకంటే రైస్ లేకపోయినా ఆ 2 తిని జీవిస్తారు అక్కడ గల్ఫ్ దేశాలు, ముఖ్యంగా కువైట్లో. నేను అక్కడ కువైట్లో ఉన్నానని చెప్తున్నాను. ఆ కంపెనీ ఇక్కడ ఇండియాలో కూడా పెడితే బాగుంటుంది నా ఉద్దేశము. మీరు గవర్నమెంట్ సార్ మీరు కొంచెం హెల్ప్ చేస్తే వాళ్ళ ఫ్యాక్టరీలు కూడా పెట్టుకోగలుగుతారు. అయితే రైస్ 3 పూట రైస్ తినడం వల్ల అనారోగ్యాలకు వస్తుంది. ముఖ్యంగా రైస్ తినడం వల్ల ముఖ్యంగా మన ఇండియాలో మోకాలు నొప్పులు, నడుము నొప్పులు చాలా ఇబ్బంది పడుతున్నారు. లేడీస్ కానీ, జెంట్స్ కానీ, పిల్లలు కానీ, పెద్దవారు కానీ అందరూ. అమ్మా క్షమించండి, నాకు పొరపోయింది. ఎందుకు దేవుడు నా నోటి నుంచి ఆ వాక్యం ఎందుకో ఇచ్చాడు నాకు. ఎందుకో ఇప్పుడు ఒక్క సెకండ్కి నాకు పొరపోయింది. ఎందుకంటే ఆ కష్టం అనేది నా గల్ఫ్ దేశాల్లో నేను నా కళ్ళతో చూశాను, డ్రైవింగ్ చేశాను. నా వృత్తి వచ్చి కువైట్లో వచ్చి డ్రైవింగ్ పని చేస్తూ ఉన్నాను. రొట్టె వచ్చి 20 ఫిల్స్. మన డబ్బు ఇప్పుడు ఎంత ఉందో నాకు క్లారిటీగా తెలియదు. అప్పుడు నేను పోయినప్పుడు 20 ఫిల్స్ అంటే 4 రూపాయలు, 10 రూపాయల లోపలనే ఉండింది అప్పట్లో రొట్టె. నేను పోయినప్పుడు ఎప్పుడు 20 ఏళ్ళ ముందు చెప్పేది. ఇప్పుడు అదే 20 ఫిల్స్ అనేది ఇప్పుడు ఇండియాలో కరెన్సీ ప్రకారము దినార్ వాల్యుయేషన్ వేసుకుంటే ఎంత ఉంటుందో మీరే క్లారిటీగా చేసుకోండి. ఇరాన్ రొట్టె, లిబినాన్ రొట్టె వచ్చి 50 ఫిల్స్ అంటే 5 రొట్టెలు వస్తాయి, రౌండ్గా ఉంటాయన్నమాట. చపాతీ, ఇండియాలో పరోటా చపాతీ ఏ విధంగా ఉంటుందో అలాంటిది 5 పీసులు వచ్చి 50 ఫిల్స్ అనమాట. అది అప్పట్లో 50 ఫిల్స్, అది అట్లే ఉంది. 20 ఫిల్స్ అనేది అట్లే ఉంది. ఇప్పటి వరకు ఇంతవరకు 20 నుంచి ఒకటే రేటు మీద ఉంది. కాదంటే హాఫ్ దినార్ అని నేను పోయినప్పుడు హాఫ్ దినార్ ఉన్నది గ్యాస్ సిలిండర్ వచ్చి కువైట్లో. ఇప్పుడు ప్రజెంట్ 750 ఫిల్స్ చేశారు. ఇండియాలో కరెంట్ చేసుకుంటే ఎంత అవుతుందో నాకు తెలియదు. అది ఇప్పుడునే దినార్ వాల్యుయేషన్ బట్టి. అది ముఖ్యంగా చెప్తున్నాను గవర్నమెంట్ సార్కి, కొంచెం మీరు హెల్ప్ చేస్తే ఇండియాలో కూడా ఇరాన్ రొట్టి, లిబినాన్ రొట్టి పెట్టండి, బాగుంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్గా ఇరాన్ వాళ్ళు అంటున్నారు కాబట్టి మనకు స్నేహితంగా ఇరాన్ రొట్టి కూడా పెట్టండి. ఆంధ్ర ప్రజల తరపున నేను అడుగుతున్నాను, తప్పులుంటే క్షమించండి. ఎందుకంటే ఇరాన్ రొట్టి పొట్టను కూడా కంప్లీట్ కరిగిస్తుంది. ఇరాన్ రొట్టి కానీ, లిబినాన్ రొట్టి కానీ పొట్టను కూడా చాలా వరకు కరిగిస్తుంది. అట్లాంటి ఫ్యాక్టరీ గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ, ఒక 50,000, 20,000 ఉన్న గ్రామాల్లో, 20,000 ఉన్న జనాభా కానీ, 15,000 ఉన్న జనాభా ఉన్న ఏరియాలో ఒక ఫ్యాక్టరీ పెడితే చాలా వరకు బాగుంటుంది. అది కూడా గవర్నమెంట్ తరపునే పెట్టండి. రొట్టె తింటే చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఎందుకంటే దాంట్లో సజ్జలు, రాగులు, జొన్నలు, మొక్కజొన్న గింజలు, గోధుమలు ఇన్ని మిక్సింగ్ చేసి రొట్టె తయారు చేస్తాడు ఇరాన్ రొట్టె. అక్కడ ఫ్యాక్టరీలో ఇరాన్ కువైట్ వాళ్ళు ఇరాన్ రొట్టెలు తయారు చేస్తారు. లిబినాన్ కువైట్ వాళ్ళు లిబినాన్ రొట్టెలు తయారు చేస్తారు. ఈ 2 ఉన్నాయి కువైట్లో. అది ఇంతవరకు నా చెవులతో నేను వినలేదు కాబట్టి నేనే అడుగుతున్నాను. దయవుంచి ఆంధ్రప్రదేశ్ తరఫున, గవర్నమెంట్ సార్ని వారిని అడుగుతున్నాను. ఆ ఫ్యాక్టరీ పెడితే మన ఇండియాలో కూడా చాలా వరకు డెవలప్ అవుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టేట్టుగా చూడండి. ఒక్కో జిల్లాలో ఒక ఫ్యాక్టరీ అయినా పెట్టండి, బాగుంటుంది. నిదానంగా మండలాలు డెవలప్ చేసుకోవచ్చు. జిల్లాల్లో చేసుకుంటే ఆటోమేటిక్గా మండలాలు డెవలప్ అవుతాయి. ఎందుకంటే ఫ్యాక్టరీకి జిల్లాలకు పోయినప్పుడు ఎట్టి తిరిగి ఫ్యాక్టరీలో పోయి 1 కానీ 2 కానీ 3 కానీ తెచ్చుకుంటాడు. వాళ్ళ కుటుంబంలో భార్య, బిడ్డలు, పిల్లోళ్ళు అందరూ తింటారు, ఆరోగ్యంగా ఉంటారు. నా ఉద్దేశము సార్, తప్పులుంటే క్షమించండి, లైక్ చేయండి. మీరు అనుకుంటే గవర్నమెంట్ సార్ అనుకుంటే ఇప్పుడునే పరిస్థితుల్లో అనుకుంటే పని అవుతుంది. నా అంచనా ప్రకారం అవుతుంది. ఎందుకంటే ఎక్కువగా నెట్ సౌకర్యం బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఇండియాలో బాగా డెవలప్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా టెక్నాలజీ బాగుంది కాబట్టి ఇప్పుడు మీరు చేస్తే బాగుంటుంది. ఫ్యూచర్లో జనరేషన్ కూడా బాగుంటుంది. ఇరాన్ రొట్టె, లిబినాన్ రొట్టె పెట్టండి, బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భారత్, జై హింద్.
తప్పులుంటే క్షమించండి.